అందరికీ నమస్కారం అండి. నేను శ్యామల చింత. నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఈ వీడియో పెడుతున్నాను. పూతరేకులు ఎలా చుట్టాలి అనేది చూపిద్దామని అనుకుంటున్నానండి. దానికోసం అయితే నేను నట్స్ తీసుకున్నాను అనమాట. జీడిపప్పు, బాదం పప్పు, ఇవి ఇలాగా కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం తగులుతూ ఉండేలాగా, మరీ ఇట్లా మెత్తగా పిండిలాగా కాకుండా ఇలాగ చిన్న చిన్న రజన్లాగా చేసుకోవాలన్నమాట. అయితే మిక్సీలో వేస్తే బాగా పిండిలా అయిపోతుందని చెప్పేసి ఇలాగా ఒక బండతోటి కొడుతున్నాను అనమాట. ఈ విధంగా చిన్న చిన్నగా చేసుకుని ఆ పౌడర్ దాంట్లో చల్లుకోవాలన్నమాట. అయితే ఇంతకు ముందు అయితే బెల్లంతో, పంచదార, నెయ్యి వీటితోటే చేసేవాళ్ళు అనమాట. ఇవన్నీ వేసేవారు కాదనమాట మా చిన్నప్పుడు. ఇప్పుడైతే ఇంకా అందరూ నట్స్ తినడం బాగా ఎక్కువైంది కాబట్టి ఇవి కూడా వేస్తూ ఉన్నారనమాట. ఇంక మన ఇష్టం, ఏమన్నా వేసుకోవచ్చు. నేను జీడిపప్పు, బాదం పప్పు మాత్రం వేసాను. అలాగే ఈ రేకులు మనకి విడిగా ఇలా దొరికేస్తాయి అన్నమాట. ఇవి కొని తెచ్చుకోవచ్చండి. అంటే మనం పూతరేకులు కట్టినవి కాకుండా ఇలాగ రేకులు విడిగా చేసి అమ్ముతారనమాట. అంటే ప్రాసెస్ తెలిసే ఉంటుంది చాలామందికి. బియ్యం పిండితోటి కుండ మీద ఇలా గుడ్డతో అంటారనమాట. అది రేకులాగా వచ్చేస్తుంది. అది మనం ఇంట్లో చేసుకోవడం చాలా కొంచెం టైం టేకింగ్ కాబట్టి ఇవి ఇలా విడిగా అమ్మేస్తారనమాట. మా ఫ్రెండ్ తెప్పించింది వాళ్ళ ఊరు నుంచి. ఇగో ఈ విధంగా నేను పంచదారతో చేశానండి. పంచదార, ఇలాచి మిక్సీ పట్టేసి పౌడర్లా చేసుకుని తర్వాత ఈ నట్స్ కూడా ఇగో ఈ గిన్నెలో వేసి ఉంచాను అనమాట. అన్నీ చెతక్కొట్టాను కదా. అలాగే నెయ్యి ఎంత బాగుంటే అంత టేస్ట్గా అనిపిస్తాయి అన్నమాట మనకి. ఇక నేనైతే చుట్టడం స్టార్ట్ చేశాను. కొన్ని అయితే చిరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అవి చాలా డెలికేట్గా పేపర్ కంటే చాలా సన్నగా ఉంటాయండి అవి. అందువల్ల గమ్ముని చిరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే చిరిగిపోయిన రేకు పైన పెట్టి మంచిగా ఉన్నది కింద పెడితే ఈ పౌడర్ అంతా పడిపోకుండా ఉంటుంది. కొన్ని చూసుకుంటూ చుట్టుకోవడమేనండి. నేనైతే ఇగో ఈ విధంగా ముందు పంచదార పౌడర్ చల్లుకోవాలి. తర్వాత ఈ నట్స్ అన్నీ చల్లేసుకోవాలన్నమాట. తర్వాత నెయ్యి వేసేసుకుని ఇగో ఇక్కడ చూపిస్తున్న మాదిరిగా చుట్టుకోవడమేనండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అంటే మన చేతితో చేసుకున్నాం అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట. విడిగా కట్టేసి అమ్ముతారు. కాకపోతే అది నెయ్యి అది ఎలాంటిది వాడతారో ఏం వాడతారో తెలియదు కదా మనకి. మనం ఇలాగ రేకులు కొని తెచ్చుకొని మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం అంతా మంచి నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ విధంగా చుట్టాను. తనైతే చాలా తెప్పించిందనమాట. కొన్ని నాకు ఇచ్చింది. నేను ఇంట్లో ఇలా చుట్టుకున్నాను అనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. మా వారికి చాలా ఇష్టం అన్నమాట ఇవి. అందుకని ఒక 20 వరకు చుట్టాను అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పేసి తిన్నారు మా పిల్లలు, మా వారు కూడాని. ఈ విధంగా ఎవరైనా చుట్టుకోవచ్చండి. అంటే మనం అన్ని నట్స్ అన్నీ వేసేసి అమ్మినవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి కాబట్టి ఇలా రేకులు ఎవరికైనా కుదిరిన వాళ్ళకి తెప్పించుకొని ఈ విధంగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అని చూపించాను అనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకటి తింటే చాలు, చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇది బెల్లంతో కూడా చుట్టుకోవచ్చు. బెల్లం పొడి, అంటే పంచదార ప్లేస్లో పంచదార మంచిది కాదు అని అనుకుంటే కనుక బెల్లం కూడా వేసుకోవచ్చు అనమాట. కాకపోతే నా దగ్గర ఇప్పుడు బెల్లం లేదని చెప్పేసి పంచదార పొడి వేసాను. ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. అదొక టేస్ట్ వస్తుంది, ఇదొక టేస్ట్ వస్తుంది. రెండు బాగానే ఉంటాయి అన్నమాట. ఇంకా మనం పిస్తా వేసుకోవచ్చు, నట్స్ ఇంకా ఏమన్నా వేసుకోవచ్చు అన్నమాట. మన ఇష్టం.
ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. మొత్తం చుట్టిన తర్వాత ఆ నెయ్యి, నట్స్, ఈ పంచదార తీపి, పిల్లలకైతే మాత్రం తీపి తినేవాళ్ళు, స్వీట్ తినే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. నేనైతే రెండు అలా తినేసాను అనమాట. చాలా టేస్టీగా అనిపించినాయి. మీరు కూడా ఎవరైనా ఇలాగా తెప్పించుకొని చేసుకోవచ్చండి ఇంట్లోనే ఈజీగా. ఇవి ఈ విధంగా మడత పెట్టడమేనండి, చాలా ఈజీ. ఇవి చుట్టేసిన తర్వాత ఇలాగా పైకి లేచిపోతాయి కదా, వెంటనే చుట్టి అలా పెట్టేస్తే దానికి ఏదైనా ఒకటి మూత లాంటిది పెడితే వెయిట్ అవి అలాగే ఉంటాయి అన్నమాట. తర్వాత మన్నాడు మామూలుగా ఉంచేసినా కూడా అవి పైకి అలా లేవండి, బాగానే ఉంటాయి, అణిగిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఎవరైనా చేసుకుంటారని చెప్పేసి చూపించాను. ఎవరికైనా ఇలా రేకులు దొరికితే కనుక తెచ్చుకొని చుట్టుకోండి ఇంట్లోనే. మన చేత్తో మనం చుట్టుకుంటే మనం తయారు చేసామన్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది. అందుకే ఈ వీడియో చేశానన్నమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిగా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. అలాగే నేను చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదన్నమాట. చాలామంది అడిగారు. అలాగే మా తమ్ముళ్ళు కూడా, మా మరదళ్ళు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది ఏంటి నువ్వు వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అంటే పెద్ద వ్యూస్ రావట్లేదు అన్నట్టుగా నేను ఊరుకున్నాను. కానీ ఇంకొక కారణం కూడా ఉందండి, అది తర్వాత చెప్తాను. అంటే మనం ఏదన్నా చేస్తున్నాము అని అంటే కనుక అంటే చూడలేకో తెలీదు, లేకపోతే ఎందుకో తెలీదు, కొంతమంది కొన్ని మాటలు అంటూ ఉంటారనమాట. అందువలన మనం వెనక్కి తగ్గిపోకూడదు అని చెప్పేసి ఒకటైతే తెలుసుకున్నాను. అంటే మనల్ని ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది ఉంటారో ఇష్టపడే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. చాలామంది మా కాలనీలో కూడా అందరూ అడుగుతూ ఉన్నారనమాట, ఏంటి శ్యామల వీడియోస్ పెట్టట్లేదు, పెట్టు బాగుంటున్నాయి కదా అని చెప్పేసి. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనం మానేయకుండా మళ్ళీ కంటిన్యూ చేయడం బెటర్ అని చెప్పేసి మళ్ళీ ఆలోచించుకున్నాను అనమాట. నేను నన్ను అభిమానిస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అంటే నేను ఇష్టం లేని వాళ్ళకైతే నేనేం చేయలేను. అంటే కొంతమంది నచ్చుతారు, కొంతమందికి నచ్చరు. అది మనం ఎంత మంచి పనులు చేసినా, ఎంత మంచిగా ఉన్నా, ఎంత మంచిగా మాట్లాడినా కొంతమందికి నచ్చరు. వాళ్ళకే వదిలేయాలి. ఇంక మనం ఏం చేయలేమన్నమాట. వాళ్ళని మార్చాలి అని చెప్పేసి మనం ఇది అవ్వడం కంటే భగవంతుడికి ఒక దండం పెట్టుకోవడం బెటరు. అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ నేను స్టార్ట్ చేశాను అనమాట. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.